డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సంచలనాత్మకమైనటువంటి నిజాలే రిమాండ్ రిపోర్ట్లో బయటకు వచ్చినాయి. ఏంటయ్యా అంటే పోలీసులు చాలా తెలివిగా ముందే పక్కా సమాచారం ఉంది, అందుకనినే అక్కడ సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్ళారు. సెర్చ్ వారెంట్ తీసుకుని మరీ వెళ్ళారు. అక్కడ వీళ్ళు వెళ్ళేటప్పటికి పోలీసులు లోపలికి ఎంటర్ అవుతుంది చూసి కాల్పులు జరిపారు. పోలీసులు పెద్దగా మిమ్మల్ని ఏం చేయము, మేము సెర్చ్ వారెంట్తో వచ్చామని పెద్దగా అరిచేటప్పటికి అప్పుడు ఆపారు. లేకపోతే లోపల నుంచి ఆ టైంలో కాల్చిపాడేయండి పోలీసుల్ని, ఎవడొస్తాడో చూసుకుంటా నేను అన్న కేకలు వినిపించినాయంట. వీళ్ళు పెద్దగా అరిచి మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు, మీరు ఆగండి అని చెప్పిన తర్వాత ఆపారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక వాష్ బేసిన్ పక్కన ఈ శర్మ అనేటటు ఇతను ఒక వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్నాడు. అది కీలకమైనటువంటి వ్యవహారం. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకున్న తర్వాత చూసుకుంటే అక్కడ తుపాకీ చేతిలో పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి నమిత్ శర్మ. అతన్ని గుర్తించాము అన్నటువంటిది పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసుకొచ్చారు. బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఒక మహిళతో పాటు 10 మంది ఉన్నారు. జర్మన్ మేడ్ రివాల్వర్ .32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఇందులో మరొకటి పోలీసులు తేల్చింది ఏంటంటే పుట్టా మహేష్ ఎవరైతే వెళ్ళారో తెలుగుదేశం పార్టీ ఎంపీ, అతనికి ముందే తెలుసు అది డ్రగ్స్ పార్టీ అని చెబితేనే అటెండ్ అయ్యారు ఈ 11 మంది. ఇది పోలీసులు తేల్చినటువంటి వ్యవహారం.